నేను మీ అందరికీ ఇప్పుడు ఒక జోక్ చెబుతాను భయ్య. ఎవ్వరు కూడా నవ్వద్దు, ముందే చెప్పా, ఎవ్వరు నవ్వద్దు, ఓకేనా? పాకిస్తాన్ గురించి ఏం లేదు. మొన్న పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది కదా. సో దాని తర్వాత మనం ఏం చేసాం, ఆపరేషన్ సింధుతో వాళ్ళ ఉగ్ర స్థావరాలు అన్నింటిని కూడా ధ్వంసం చేసామా లేదా? అయితే మరి ఆ దెబ్బకి తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారు, అమెరికా దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు లేదా? అయితే దాని తర్వాత అమెరికా నుంచి మనకు కాల్ వచ్చింది. అయితే మరి దాని తర్వాత మనం ఇక ఈ వదిలేరా పాపం అని చెప్పేసి మనం వదిలేస్తే ఇప్పుడు అసీం మున్నీర్ ఏమన్నాడు తెలుసా? అసలు ఇంతకంటే దారుణమైన స్టేట్మెంట్ నేను ఎప్పుడు కూడా వినలేదు. మనం అంట పాకిస్తాన్ని, అయ్యా మీరు చేసే యుద్ధం మేము తట్టుకోలేకపోతున్నాం అయ్యా, ఇక్కడతో ఆపేయండి అయ్యా యుద్ధాన్ని, ప్లీజ్ అయ్యా అని చెప్పేసి అడుక్కున్నామంట. అసలు ఈ అసీం మున్నీర్కి అసలు మైండ్ పని చేస్తుందా లేదో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడే ముందు అసలు ఫస్ట్ పాకిస్తాన్ వాళ్ళే పిచ్చి కొట్టుడు కొడతారు అతన్ని. ఎందుకంటే మరి ఇండియా మీద మనం గెలిచేటప్పుడు మీరు యుద్ధాన్ని ఎందుకు ఆపారా, అసలు వాళ్ళు అడుక్కుంటే మీకు ఎట్టా ఆగారా అని చెప్పేసి వాళ్ళే డెప్ మీద ఒకటి నూగుతారు. మరి ఇటువంటి చిన్న లాజిక్ కూడా తెలుసుకోకుండా ఏది చెప్తే అది వినేస్తారులే అని చెప్పేసి ఎట్ట ఫీల్ అవుతున్నాడో కూడా నాకు అర్థం కాదు. ఇంకో విషయం తెలుసా, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఒక కమాండర్కి ఏకంగా ఒక అవార్డు ఇచ్చేసాడు. ఎందుకో తెలుసా, మన S-400ని కొలాప్స్ చేసినందుకంట. అసలు S-400ని కొలాప్స్ చేశారా? ఇదేంది భయ్యా, ఎంతకంటే దిక్కుమాలిన స్టేట్మెంట్ నేను ఎక్కడో చూడలేదు.